ఒకటేనండి, అనాలోచిత చర్య అని చెప్పేసి అనడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదన్నట్టు. ఎందుకంటే ఆయన క్లియర్‌గా మీటింగ్ పిలిచాడు. విలేకరులను మీటింగ్ పెట్టేసి అక్కడ తను ప్లాన్ చేసుకున్నాడన్నట్టు. అంటే తనకు క్లియర్‌గా ఎవరో చెప్పారు. ఇంకా ఎవరనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు చెప్తున్నారని చెప్పేసి, ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ లడ్డు విషయం నడుస్తూనే ఉంది. దాన్ని తప్పుదోవ పట్టించాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వీళ్ళు చేసింది ఏంటంటే, కావాలని చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇదంతా డైవర్ట్ అయిపోతుంది మ్యాటర్, అటువైపు వెళ్తుందని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇదైతే సక్సెస్ఫుల్గా చేసారు, ఆల్మోస్ట్ డైవర్ట్ చేశారు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటంటే, వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టించుకోవడం. నిన్న రమేష్ గారి ఇల్లు కూడా తగలబెట్టడం జరిగింది. నిన్న తగలబెడుతున్నప్పుడే న్యూస్ వచ్చింది. న్యూస్ రిపోర్టర్స్ క్లియర్ చెప్తున్నారు, వాళ్ళ కార్యకర్తలే తగలబెడుతున్నారు అని చెప్పేసి. అది జరగడం వల్లనే ఈయన కూడా తప్పించుకున్నాడు. పొరపాటున నిజం వస్తే నన్ను ఇక్కడ బొక్కలేస్తారని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైనా డైవర్ట్ చేద్దాం, మా లీడర్ను కాపాడదాం, లేకపోతే అసలు నిజాలని తెలియకుండా చేద్దాం, ఆ ప్రయత్నం చేసే ప్రయత్నంలో వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు.